Hello everyone, welcome to my YouTube channel Prajwala Krishna. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసరికి ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్ దమ్ బిర్యానీ. ఎగ్ దమ్ బిర్యానీ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? అందులో నాలాంటి ఎజిటేరియన్స్‌కి అయితే చాలా ఇష్టం. సో ఇవాల్టి వ్లాగ్‌లో దాని డీటెయిల్డ్ రెసిపీ తెలుసుకుందాం. ముందుగా వచ్చేసరికి ఇంగ్రీడియెంట్స్. గ్రిస్తా ఆయిల్, గ్రిస్తా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా, జీలకర్ర మరియు మిరియాల పొడి, కసూరి మేతి, బిర్యానీ దినుసులు, కొంచెం పుదీనా, టమాటా మరియు పుల్ల పెరుగు, ఫ్రై చేసిన బాయిల్డ్ ఎగ్స్, మామూలు ఎగ్స్, షాజీరా, బిర్యానీ మసాలా, కారం రుచికి తగినంత, బాస్మతి రైస్ 3 కప్పులు, ఉప్పు, పచ్చిమిర్చి, నెయ్యి తగినంత. ముందుగా కడాయి వేడెక్కాక పిస్తా ఆయిల్‌ని అందులో వేసుకోవాలి. తరువాత షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు గుడ్లను అందులో వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేయించిన తర్వాత అందులో పచ్చిమిర్చి, మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్‌తో పాటుగా అందులో టమాటా మరియు పెరుగు వేసి కొంసేపు దాన్ని అలాగా మరగబెట్టుకోవాలి. అందులోనే ధనియా, జీలకర్ర మరియు మిరియాల పొడి, దానితో పాటుగా కసూరి మేతి, ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా, కారం, ఉప్పు వేసి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఫ్రైడ్ ఎగ్స్‌ని ఈవెన్‌గా దానికి మసాలా పట్టేలాగా పెట్టుకొని, అందులోనే పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేయాలి. మూత తీసిన తర్వాత మనకిలాగా ఆయిల్ కుక్ అయిపోయి బయటికి వచ్చింది అంటే, మన గ్రేవీ పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యిందని అర్థమనమాట. ఇలా ఉండాలి మనం చూస్తున్నట్టు. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రైస్ కోసం వాటర్‌లో మనం ముందుగానే పెట్టుకున్న హోల్ బిర్యానీ మసాలా, ఉప్పు, బ్రిస్తా ఆయిల్‌ని వేసుకొని బాగా మరగబెట్టుకోవాలి. ఆ తరువాత అది బాగా మరిగిన తర్వాత మనం అందులో నుంచి ఆ మసాలాని సెపరేట్ చేసుకోవచ్చు లేదా అలానే ఉంచొచ్చు. నాకు ఇష్టం లేదు కాబట్టి నేను తీసేస్తున్నా. ఇట్స్ కంప్లీట్‌లీ యువర్ చాయిస్. ఆ మసాలా తీసేసుకున్న తర్వాత అందులో మనం ముందుగానే ఒక గంట ముందే సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్. గంట గూడా అక్కర్లేదండి. అరగంట సేపు చాలు. నేను గంట సేపు సోక్ చేసుకున్నాననమాట. అలా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఆ బాయిల్డ్ వాటర్‌లో వేయాలి. ఇలాగ 90% కుక్ అయిపోయిన తర్వాత, ఆ రైస్‌ని వాటర్ నుంచి సెపరేట్ చేసి, మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలోకి లేయర్స్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలనమాట. నేనైతే డైరెక్ట్‌గా పక్కనే పెట్టేసుకొని, ఆ గ్రేవీ కడాయి ఏదైతే ఉందో, దాన్ని నేను సిమ్‌లో పెట్టుకొని, మనం కుక్ చేసుకున్న రైస్‌ని ఇలా దాని మీద లేయర్స్‌గా స్ప్రెడ్ చేస్తున్నా. మనం వాటర్ అయితే రానివ్వకూడదండి. ఎందుకంటే, ఆల్రెడీ రైస్‌లో మనం ఎక్స్‌ట్రా సాల్ట్ యాడ్ చేసాం. అండ్ ఈ గ్రేవీలో కూడా గ్రేవీకి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసాం. సో, ఎక్కువ వాటర్ యాడ్ అయితే మన బిర్యానీ వచ్చేసరికి సాల్టీగా ఉంటుందనమాట. ఇలా నేను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎగ్స్‌ని నేను పైన పెట్టుకున్నా. ఎందుకంటే రిమూవల్‌కి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత దాని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్‌తో గార్నిష్ చేసుకొని, మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసరికి దాని తర్వాతే అండి. దమ్ బిర్యానీలో ఘీ లేకపోతే వేస్ట్. ఆ ఘీ ఉంటేనే ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అయ్యి టేస్ట్ చాలా బావుంటుందనమాట. సో, అలా మనం ఘీని యాడ్ చేసుకోవాలి. ఆ తరువాత మంచి ఎయిర్ టైట్ మూత పెట్టేసి, మనం గాలనేది బయటికి పోకుండా దాన్ని సీల్ చేస్తే చాలండి. దమ్ అయిపోయిద్ది. దానికోసం స్పెషల్ సెటప్ ఏమీ అక్కర్లేదు. నేనైతే ఇలా నాప్కిన్‌తో కవర్ చేసుకుంటున్నా సరిపోయిద్ది. దాన్ని సిమ్‌లో ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే చాలండి. అంతే మీ బిర్యానీ రెడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.